ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. సామెతల గ్రంథం 16:14. బలమైన శక్తిగల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించినట్లు చేసెను. ఆయన మన మధ్యను మనలోనూ నివసించుచున్నాడు కనుక మనము ఇరుకులో పడినప్పుడు మన ప్రశ్నలన్నిటికీ ఆయన ఉత్తరం ఇచ్చును. మన ఎదుట ఏదైనా ప్రశ్న ఉంచబడినప్పుడు మన అవసరతను బట్టి సరైన సమయములలో ప్రభువే జవాబిచ్చును. తనకు కలిగిన కలభావం వివరించిన ఎడల బబులోను జ్ఞానులందరూ చంపబడవలనని రాజు ఆజ్ఞయుండెను. దానియేలు గ్రంథం 2:12. బబులోను అధికారులు ఏ విధముగానైనను దానియేలును తన స్నేహితులను చంపవలని ఆశించిరి. ఆయనను ఈ నలుగురు యవనస్తులు ఏం మాత్రమును భయపడలేదు. వారు విశ్వాసంతో ప్రార్థించ మొదలు పెట్టిరి. దానియేలు గ్రంథం 2:16-18. ఆ నలుగురు కలిసి ప్రార్థించినప్పటికీ కలభావమును దేవుడు దానియేలునికి బయలుపరచెను. కాని నలుగురును ఏక మనసుతో ప్రార్థించిరి. జయ జీవితమును అనుభవించవలనైనా మనము మనతోటి విశ్వాసులతో ఏకత్వం కలిగి ఉండవలెను. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.